అందరికీ నమస్తే. ప్రవీణ్ పగడాలది హత్యనా యాక్సిడెంట్ అని చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఆయన 24వ తారీఖు కొవ్వూరు టోల్గేట్ దగ్గర జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ గాను పోలీసులు ఒక్కొక్కటిగా సీసీ ఫుటేజ్ ని విడుదల చేయడం జరిగింది. ఇది మీరందరూ చూశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న నైట్ ప్రవీణ్ పగడాల వైన్ షాప్ కి వెళ్లి మద్యం కొనుగోలు చేసిండు. వైన్ షాప్ కి వెళ్లి 800 రూపాయలు పెట్టి మద్యం కొనుగోలు చేసిండు. బకాడి మందు తీసుకొని ఆయన తాక్కుంటూ వెళ్లి యాక్సిడెంట్ వల్లనే చనిపోయారని చెప్పేసి మరికొంతమంది సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పటికీ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇది వాళ్ళ సందేశాలని సోషల్ మీడియా ద్వారా వినిపించడం జరుగుతుంది. మరోపక్క పోలీసులు క్లియర్ గా యాక్సిడెంట్ అని చెప్పినప్పటికీ కూడా ఫర్దర్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిర్రు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది పాస్టర్లు మాత్రం దీన్ని రాజకీయంగా మలుచుకొని దీన్ని కుట్రపూరితంగా మాత్రమే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని వాళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటున్నారు కొంతమంది పాస్టర్లు అని చెప్పేసి సోషల్ మీడియాలో మరో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏది నిజం ఏంటనేది ఒకసారి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మనం ఒకసారి క్లియర్ గా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి క్లియర్ గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ పగడాల 24వ తారీఖున హైదరాబాద్ నుంచి బుల్లెట్ బండిపై వెళ్ళటం జరిగింది. బుల్లెట్ బండిపై వెళ్ళటం జరిగిన తర్వాత చౌడప్పల్ టోల్గేట్ దాటుకుంటూ తర్వాత మధ్యలో ఏదైతే కేతపల్లి టోల్గేట్ ఉందో అది కూడా దాటుకుంటూ ఆంధ్ర బోర్డర్ అయినటువంటి కోదాడకు వెళ్లి అక్కడ మద్యం సేవించి 3 గంటలు అక్కడే రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి విజయవాడ చేరుకుని విజయవాడలో ఇంకొక 2 గంటలు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి ఏదైతే ఏలూరు ఉందో ఆ ఏలూరు దగ్గర వైన్ షాప్ దగ్గర మళ్ళీ ఆగి 800 రూపాయలు పెట్టి బకాడి మందు తీసుకొని అక్కడ తాగి అలాగే మరికొంతమంది ఏదైతే ప్రవీణ్ పగడాలది హత్యనే 100కి 150% హత్యనే, అది కావాలనే హిందూ మతోన్మాదులు చేసినటువంటి హత్యగానే భావిస్తున్నామని చెప్పేసి కొంతమంది పాస్టర్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నింటినీ కూడా పాస్టర్స్ వెనక్కి తీసుకోవాలి, కొంతమంది పాస్టర్స్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం అనేది అందరికీ బాధాకరమైన విషయమే. అయినప్పటికీ ఇక్కడ మనకి జరిగినటువంటి సమస్యల పైన మనం కొట్లాడాలి తప్ప ఒక కులాన్నో ఒక మతాన్నో టార్గెట్ చేసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ గానీ హిందువులకు గానీ లేదని చెప్పేసి మేమైతే చెప్తున్నాం క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోపక్క తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవేవీ లేకుండానే ఎవరికి తోచినటువంటి మాటలు వారు మాట్లాడటం అనేది చాలా అంటే చాలా దౌర్భాగ్యంగా మారింది తెలుగు 2 రాష్ట్రాలు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారన్న విషయం తెలియగానే వాళ్ళ కుటుంబం ఎంతైతే బాధపడిందో అంతే ఆవేదన చెందుతుంది ఈ రోజు ఆయన మీద వస్తున్నటువంటి వార్తలను చూసి. సో అది వాళ్ళ కుటుంబ పరంగా అయితే మనందరం వాళ్ళకి సహకరించాల్సిందే. కానీ దీన్ని మతం పరంగా చిచ్చు పెట్టే ప్రయత్నం ఏ ఒక్క పాస్టర్ కూడా చేయొద్దు. న్యాయం కోసం కొట్లాడండి. ఏదైనా ఉంటే ఇప్పుడు ఆయన వైన్ షాప్ లో నిజంగానే ప్రవీణ్ పగడాల మద్యం సేవించాడా లేదా అనే విషయం ఆయన పక్కనున్న పాస్టర్లు ఇప్పుడు ఎవరైతే పాస్టర్ నాయకులను వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళెవరికీ కూడా తెలియదు. ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగడా అనే విషయాలు ఎవరికి తెలియదు. తెలియనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి నిజ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఆధారంగా చెప్పినటువంటి పోలీసుల మీదకే ఈరోజు విచక్షణ రహితంగా పాస్టర్లు ధర్నా చేయటం అనేది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది ఆంధ్ర రాష్ట్రంలో. సో ప్రవీణ్ పగడాల కోదాలలో మద్యం సేవించాడా లేకపోతే కొవ్వూరులో మద్యం సేవించిందా లేకపోతే ఏలూరులో మద్యం సేవించిందా అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు అది ఒక హత్యనా యాక్సిడెంట్ అనే మిస్టరీని వీడించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 40 టీములుగా ఏర్పడి ఈరోజు ఆ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. కాబట్టి అది పోలీసుల చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ఏ ఒక్క పాస్టర్ అయినా సరే ఏ హిందూ మతవాదులైనా సరే ఈరోజు
పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈరోజు రాజేష్ మహాసేన అనేవాడు 90% యాక్సిడెంట్ గానే కనపడుతుంది అని చెప్పి ఆయన చెప్పిన వెంటనే ఈరోజు పాస్టర్లందరూ కూడా ఒక క్రిస్టియన్ మీదకి మరో క్రిస్టియన్ పాస్టర్ల తీవ్ర విమర్శలు గుప్పించే విధంగా ఈరోజు వ్యవస్థ సర్వనాశనానికి దారితీస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సూటి ప్రశ్న, ఈరోజు ఎన్ని హత్యలు జరగట్లేదు, ఎన్ని మానభంగాలు జరగట్లేదు, ఎన్ని అత్యాచారాలు జరగట్లేదు, ఎన్ని దోపిడీ జరగట్లేదు, ఎన్ని దొంగతనాలు జరగట్లేదు, వీటన్నిటి మీద ఏ ఒక్క పాస్టర్ అయినా ఈ రోజు వరకు వచ్చి మాట్లాడిన సంఘటన ఉందా? ఈరోజు మీరు క్రిస్టియన్స్ వరకు జరిగితేనే ఈరోజు అల్లాడిపోతున్నారు కదా. సౌండ్ ఆపవా నువ్వు? అల్లాడిపోతున్నారు కదా. మరి ఏ హిందూ యువతి మీదైనా అత్యాచారం జరిగితే, ఏ మైనారిటీ యువతి మీదైనా ఎలాంటి అత్యాచారాలైనా జరిగితే మీరు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు సతీష్ కుమార్ గారికి తర్వాత మిగతా పాస్టర్లు ఎవరికి సామాజిక స్పృహ లేదా? ఈరోజు సతీష్ కుమార్ ఎందుకు మాట్లాడట్లేదు పాస్టర్ ప్రవీణ్ పగడాల పైన? ఈరోజు ఈ క్రిస్టియానిటీలోనే అందరికీ యేసుక్రీస్తు ఒక్కడనే మాట్లాడుకునే పాస్టర్లోనే ఇంత వివక్ష దాగుంటే ఈరోజు మనకు మనమే సక్రమంగా లేరు అనే స్థాయికి పాస్టర్లందరూ కూడా అట్లా ఏర్పడితే ఈరోజు కులాల వారీగా మతాల వారీగా చిచ్చులు రాకుండా ఇంకేమొస్తాయని మేము అడుగుతున్నాం. సో ఏదేమైనప్పటికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే సామాజిక స్పృహ ఉన్న మనిషి అతను. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నాడు అంటే కారణం క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్ల ప్రమేయం కూడా ఉందనే తెలుస్తుంది. సో మరీ ముఖ్యంగా ఈరోజు ప్రవీణ్ పగడాల తాగిండా తాగలేదా, మరి తాగి నడిపిండా బండి, తాకుండా నడిపిండా అనేది పక్కన పెడితే ఈరోజు న్యాయపరంగా కొట్లాడదామని ముందుకు వచ్చిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా హ్యాట్సప్. ఎందుకంటే ఏ పాస్టర్ అయినా సరే, తర్వాత ఏ ముస్లిం సోదరుడైనా, ఏ హిందూ సోదరుడైనా కూడా మీరు సామాజిక స్పృహ మీద దృష్టి పెట్టాలి తప్ప కులాల పేరుతోనో మతాల పేరుతోనో చిచ్చులు పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలని కలుషితం చేయొద్దని జూబ్లీ టైమ్స్ టీవీ వేదికగా మేము కోరుతున్నాం. మరోపక్క ఈరోజు ఒక పాస్టర్ మాట్లాడతాడు, అక్కడ ఆ డూమ్కి హెడ్లైట్ లేదు, ఇక్కడ డూమ్ వెలిగింది, ఆ డూమ్కి పైన వెలిగింది, తర్వాత ఆ ఛార్జర్ పెట్టుకునేది పైన ఉంది, ఫోన్ పెట్టుకునేది పైన ఉంది, ఇక్కడ లేదంటుంది. ఇవన్నీ లాజిక్లెస్ మాటలు మీరు మాట్లాడటం కంటే చట్టం తన పని తాను చేసుకొని పోతున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలన్న విషయం మీకు తెలియదా? ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హత్య జరిగిందా, యాక్సిడెంట్ జరిగిందా అనేది ఎవరికి క్లారిటీ లేక ముందుకే ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటుపక్క ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, మరోపక్క ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరంగా కొంతమంది పాస్టర్లు చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి. నిజానికి హత్య జరిగితే ఖచ్చితంగా దోషుల్ని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అంతేగాని చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి నిజమైన హత్య జరిగింది, అక్కడ కర్రలు ఉన్నాయని చెప్పి మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరందరూ మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే రాజమండ్రికి సంబంధించినటువంటి పోలీసు వారు తీసుకొని రమ్మంటున్నారు. ఆ సాక్ష్యాలను పట్టుకొని దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తామంటున్నారు. అయినప్పటికీ మీ యొక్క వ్యూవర్షిప్ కోసం ఈరోజు ట్రెండింగ్లో ఈ టాపిక్ ఉంది కాబట్టి, మాకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, మా దైవజనుడు మాట్లాడితే మేము వింటామని మీ యొక్క అభిమానులు కానీ తర్వాత మీ యొక్క సహోదరులు వింటారని చెప్పేసి ఈరోజు కొంతమంది పాస్టర్లు నోటికి ఎలా పడితే అలా మాట్లాడటం అనేది తగదు. ఎందుకంటే అన్ని మతాలు ఒకటే, మనందరం భారతీయులంగానే మెలగాలి తప్ప ఈరోజు మీరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని హత్యగా చిత్రీకరించుకొని మీ యొక్క వ్యూస్ కోసం ఈరోజు మీరు ఇలా మాట్లాడటం అనేది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి. సో ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉంది. మరోపక్క ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా కూడా పోస్ట్ మార్టం అయిపోయింది. ఇవన్నీ అయినప్పటికీ కూడా మీరందరూ కావాలనే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈరోజు అబద్ధపు ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది మీడియా మిత్రులు నేను అడుగుతున్నాం. ఈరోజు ఆయన తాగి ఉండొచ్చిన ఆ వయసులో తాగినటువంటి సీసీ ఫుటేజ్ వీళ్ళకి ఎలా వచ్చింది? నిజానికి ఆయన తాగిండా తాగలేదా, లేకపోతే ఆయన వెళ్తూ ఆ బండి మీద ఎవరికైనా అక్కడ సహోదరులు అడిగితే రాజమండ్రికి తీసుకెళ్లాడా అనేది కూడా క్లారిటీ లేకుండా ఈరోజు అక్కడ మద్యం కొన్నాడు అని ఉంది. కానీ ఎక్కడైనా మరి ఆ పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగిన ప్రూఫ్ మీ దగ్గర ఉందా?
సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను, సూటి ప్రశ్న.